అందరికీ నమస్కారం అండి. శుక్రవారం రోజు స్వామివారికి ముడుపు కట్టి 108 ప్రదక్షిణలు చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందంట. చిలుకూరు బాలాజీ టెంపుల్ తర్వాత ఫేమస్ టెంపుల్ అండి హైదరాబాద్లో. ఇస్తున్న చౌరస్తా వచ్చి జగద్గిరిగుట్ట బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ దగ్గరే మనకి ఇలా కమాన్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. పాతకాలం నాటి వెంకటేశ్వర స్వామి దేవాలయం చూపించబోతున్నాను ఈరోజు. కమాన్ ఆపోజిట్లో సంతోషి మాత ఆలయం ఉంటుందండి. కమాన్ లోపల నుండి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక కమాన్ ఉంటుంది. మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళు ఈ కమాన్ లోపలికి వెళ్ళండి. లేదు ఓన్ వెహికల్లో వస్తే కనుక మీరు పై వరకు వెహికల్లో వెళ్ళొచ్చండి. ఎంకేఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వస్తారు. టెంపుల్ అనేది మనకు కొండ మీద ఉంటుందండి. వెళ్ళే దారిలో చిన్న చిన్న టెంపుల్ అయితే చాలా ఉంటాయి. నేను వైకుంఠ ఏకాదశి రోజు వచ్చాను, అందుకని పబ్లిక్ ఎక్కువగా ఉండి క్యూ లైన్ ఎక్కువ ఉందన్నట్టు. ఎదురుగా కనిపిస్తుంది కదండి అక్కడ రేకులతో, అక్కడైతే టెంపుల్ ఉంది. ఇది మండపం అండి. ఇక్కడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతుందండి. 3 రోజుల పాటు జాతర ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. దేవాలయం కొండ మీద ఉంటుంది కాబట్టి మనకు కింద సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది. లైట్లు పడే టైంకి ఇక్కడికి వస్తే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నవాళ్ళు తినడానికి ఏమన్నా స్నాక్స్ వాటర్ తీసుకొని వస్తే కనుక స్వామివారి దర్శనం చేసుకొని మనకు తెలియకుండానే ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మేము రెగ్యులర్గా వచ్చే ప్లేస్ అన్నట్టు ఇది. మెట్ల మార్గం అయితే ఇదండి. కింద కనిపిస్తుంది కదా కార్ పార్కింగ్, అక్కడ నుండి మెట్లు ఉంటాయి అన్నట్టు పైకి. గుడి ముందున్న లైన్ వచ్చి ధర్మదర్శనం అండి. మనం ఫస్ట్ చూసింది ఈ లైన్ వచ్చి 50 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళేవాళ్ళు. కోరిక ఏదైనా ఉండి నెరవేరట్లేదు, స్వామివారికి ముడుపు కట్టాలి అనుకునే వాళ్ళు శుక్రవారం రోజు ఎల్లో కలర్ పసుపు కలర్ బ్లౌజ్ పీసు కొబ్బరికాయ తీసుకొని వస్తే ఇక్కడ పంతులు వాళ్ళు అయితే గుడి లోపల ముడుపు కట్టిస్తారండి. 41 రోజులో అయితే కోరిక అనేది నెరవేరుతుందంట. ముడుపు కట్టిన తర్వాత ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేసి కోరిక ఏదైతే ఉందో స్వామివారి ముందు మొక్కుకొని కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి కూడా 108 ప్రదక్షిణలు అనేది చేసి మొక్కు చెల్లించుకోవాలి. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, వీసా కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టి ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా కోరిక అనేది అయితే నెరవేరుతుందంట. సేమ్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో మొక్కుకుంటాం కదండి వీసా రాని వాళ్ళు వీసా కావాలని చెప్పేసి. కాకపోతే అక్కడ ముడుపు కట్టము, 11 ప్రదక్షిణలు చేసి కోరిక అనేది
టెంపుల్ లొకేషన్ గూగుల్ మ్యాపు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి వైష్ణవి దుర్గ ఆలయము, సంతోషిమాత ఆలయం, ఇస్కాన్ టెంపుల్, ఈ 3 టెంపుల్ల గురించి అయితే ఆల్రెడీ నా ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను.